కృత్తిక నక్షత్రం వాళ్ళు ఫైర్ బ్రాండ్. బాబోయ్! కృత్తిక నక్షత్రం అంటేనే వాళ్ళకి ఎక్కువ కోపం ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు. నక్షత్ర సీరీస్‌లో భాగంగా కృత్తిక నక్షత్రం వారి యొక్క లక్షణాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. కృత్తిక నక్షత్రానికి ఆధిపత్యం వహించేటటువంటి దేవత అగ్నిహోత్రుడు. కృత్తిక నక్షత్రానికి ఆధిపత్యం వహించేటటువంటి గ్రహం రవి. అగ్నిహోత్రుడు, దానితో రవి. వీళ్ళిద్దరికీ ఈ కృత్తిక నక్షత్రం మీద ఆధిపత్యం ఉంది కనుక కృత్తిక నక్షత్రం వాళ్ళకి కొంతవరకు కోపం అనేది, అగ్రెసివ్‌నెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం చాలా కనిపిస్తూ ఉంటుంది. కృత్తిక నక్షత్రం వాళ్ళకుండే ఇంకో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల్ని చర్చకు కూర్చోపెట్టి, వీళ్ళు తీర్పు చెప్పాలి, వీళ్ళు ఫలితం ఇవ్వాలి, వాళ్ళ చర్చలు సఫలం అయ్యేలా చేయాలి అనేటప్పుడు కృత్తిక నక్షత్రం వాళ్ళు చాలా చాకచక్యంగా ప్రవర్తించి, ఆ సమస్యకి పరిష్కారం తెచ్చేలాగా చేస్తారన్నమాట. దీనికి కారణం ఏంటంటే, అగ్నిహోత్రుడు మనుషులకి, భగవంతుడికి మధ్యలో మెసెంజర్‌గా ఉండి, మనం అగ్నిహోత్రంలో ఇచ్చేటటువంటి హవిస్సును భగవంతుడికి చేర్చి, ఆయన బ్లెస్సింగ్స్ మనకుండేలాగా చేసేటటువంటి ఆధిపత్యం కలిగిన దేవత అగ్నిహోత్రుడు. ఆ అగ్నిహోత్రుడే కృత్తిక నక్షత్రానికి అధిదేవత. ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు. డిసిప్లైన్డ్‌గా ఉండడానికి ఇష్టపడతారు. ఎదుటి వారి మీద అహంకారం చూపించడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాలేజ్‌లోని, స్కూల్‌లోని, ఆఫీస్‌లోని ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళు వాళ్ళదే పైచేయి అనిపించుకోవాలని ఎప్పుడూ కూడా ట్రై చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, ఈ నక్షత్రానికి ఆధిపత్యం వహించే గ్రహం రవి కదా! అందుకు అందరూ డిసిప్లైన్డ్‌గా ఉండాలి. తను అధికారం చలాయిస్తూ ఉండాలి అనే లక్షణాల్ని రవి ఈ నక్షత్రం వాళ్ళకి ఇస్తూ ఉంటారన్నమాట. మీది కూడా కృత్తిక నక్షత్రం అయితే కిందన కామెంట్స్‌లో కృత్తిక నక్షత్రం అని తెలియచేయండి. నెక్స్ట్ సీరీస్‌లో కృత్తిక నక్షత్రానికి సూచించబడే అనారోగ్య లక్షణాలు ఏంటనేవి కూడా చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారద ఆస్ట్రో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కేవీఎస్ శారద ఆస్ట్రో పేజ్‌ని ఫాలో అవ్వండి. జాతక విశ్లేషణ కోసం స్క్రీన్‌లో కనిపించే ఫోన్ నంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ అనేవి తీసుకోబడతాయి.